దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిస్థితిని బట్టి వందనాలు ప్రభు. జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి. నేను ఒట్టివాడిని, మట్టివాడిని నిలబడి ఉన్నాను. నన్ను మరుగు చేయండి ప్రభు. మహిం పొందుకోమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం మనం అందరం కలిసి. ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా. స్తుతులు ప్రభువా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తుతులు ప్రభువా. నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా
నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తుతులు ప్రభువా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రియులారా, క్రీస్తుని ధరించినటువంటి ఇద్దరు స్త్రీలు అనేటువంటి టాపిక్ని మనం ముందుగా ఎనమలు చేసుకున్నాం. క్రీస్తుని ధరించినటువంటి ఇద్దరు స్త్రీలు చూస్తే ప్రియులారా, మరి ఈ యొక్క గ్రంథము మనము ఇందులో క్రీస్తుని ధరించినటువంటి ఇద్దరు స్త్రీలు ఎవరు అనేది రూతు గ్రంథంలో మనకు కనబడుతున్నది. అయితే ప్రియులారా, ఈ యొక్క రూతు గ్రంథములో మనం ధ్యానం చేసేటప్పుడు మనకు ముగ్గురు స్త్రీలు కనబడతారు ఒక కుటుంబంలో. మరి ఎలిమెలెకు అనేటువంటి వ్యక్తి, నయోమి అనేటువంటి అతని యొక్క భార్య, మరి అతనికి ఇద్దరు కుమారులు మహులోను కిలియోను. వారు న్యాయాధిపతులు ఏలినటువంటి దినాలలో జీవిస్తున్నటువంటి బెత్లెహేము నుండి మరి జీవిస్తున్నటువంటి బెత్లెహేములో నివాసం ఉంటున్నటువంటి ఒక ఫ్యామిలీ గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఈ యొక్క రూతు గ్రంథంలో ఆ ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. క్రీస్తును ధరించినటువంటి ఇద్దరు స్త్రీలు కనబడుతూ ఉంటారు. క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు ఆ రూతు గ్రంథంలో. మనము చూడండి, మరి రూతు గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. చాలండి, దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నటువంటి దినాలలో ఈ సంఘటన జరిగింది. ఆ యొక్క న్యాయాధిపతులు ఏలినటువంటి దినాలలో మనం చూసినట్లయితే ప్రియులారా, రూతు గ్రంథానికి ముందు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది ప్రియులారా. అందులో 21వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండనే రాజు లేడు. దేవునికి స్తోత్రం. రాజు లేనప్పుడు మరి ఒక రాజు లేనప్పుడు అందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవించేటువంటి పరిస్థితి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ దినాలలో జరిగినటువంటి సంఘటన ఈ యొక్క రూతు గ్రంథం. ఈ యొక్క రూతు మరి అనేటువంటి ఈమె మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఆమెగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాలలో న్యాయాధిపతులు ఏలేటువంటి దినాలలో బెత్లెహేములో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చిందట. ఆ కరువును బట్టి ప్రియులారా
ఎలిమెలెకు, నయోమి వారి ఇద్దరు కుమారులు మరి ఈ యొక్క నలుగురు మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ కరువు నుంచి తప్పించబడటం కోసం దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ వాళ్ళు కొంతకాలం అక్కడ జీవించిన తర్వాత ప్రియులారా, ఎలిమెలెకు చనిపోయాడు. ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఈ యొక్క మరి నయోమి తన యొక్క ఇద్దరు కుమారులకి పెళ్లి చేసింది మోయాబు దేశంలో. మోయాబు స్త్రీలు ఓర్పా, రూతు అనేటువంటి స్త్రీలను పెళ్లి చేసింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ మరి వారి ఇద్దరు కుమారులు కూడా, నయోమి యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఎందుకు చనిపోయారు ఏంటి అన్న సంగతి మనకిక్కడ గ్రంథంలో వివరించబడలేదు. అయితే ఆ కుటుంబంలో ప్రియులారా, ముగ్గురు మగవాళ్ళు చనిపోయారు, ఆడవారు మాత్రమే మిగిలి ఉన్నారు. అక్కడ వారు 10 సంవత్సరములు అట్లా జీవించారు. ఈ యొక్క కుటుంబము అనగా ఓర్పా, రూతు ఈ యొక్క కుటుంబంతో దాదాపుగా 10 సంవత్సరముల సహవాసం. మోయాబు దేశము, మోయాబు స్త్రీలు అంటే ప్రియులారా, వారి యొక్క భాష వేరుగా ఉంటుంది, వారి యొక్క దేవతలు వేరుగా ఉంటారు. వారు మరి వేరే దేవతలను పూజించేవారుగా మనకు కనబడుతూ ఉంటారు. విగ్రహారాధన చేసేటువంటి కుటుంబంగా ఆ కుటుంబాలు ఉంటాయి. అయినను మరి నయోమి ఆ యొక్క స్త్రీలను పెళ్లి చేసుకున్నది, పెళ్ళి తన కుమారులకి పెళ్లి చేసింది. ఈ యొక్క కుటుంబంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ముగ్గురు భర్తలు చనిపోయారు, ముగ్గురు స్త్రీలకు. కాబట్టి బెత్లెహేములో మరలా దేవుడు వారిని దర్శించి అక్కడ మరి దాదాపుగా పంటలు పండుతున్నాయి, మంచి మరి పంటలను, వర్షాలను దేవుడిచ్చాడు అనేటువంటి శుభవార్త విన్నది. ఎవరండి? నయోమి. చూడండి, ఆ వచనాన్ని మన చదివి సహాయం చేయండి. 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైరి. అప్పుడు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్లను బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవలేనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకును తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీరు ఒక్కొక్కతే పెళ్ళి చేసుకొని తన ఇంట నెమ్మది నుండునట్లు యెహోవా దయచేయునుగాక. ఇక్కడ నయోమి తన యొక్క కోడళ్ళ విషయమై ప్రియులారా అర్జిస్తూ ఉన్నది. మీరు వెళ్ళిపోండి, నేను ముసలిదానను కాబట్టి నాకు కుమారులు ఉన్నారా? లేరు కదా, చనిపోయారు. కాబట్టి మీరు మీ సొంత ఇళ్ళకే వెళ్ళిపోండి అని అంటే ప్రియులారా, మరి వారు మరి వెళ్ళిపోవటానికి ఇష్టపడలేదండి. ఇద్దరు కూడా ఏడ్చేసుకున్నారు. అంతటా వారు మరి ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ ప్రజలతో నీ యొద్దకు వస్తామమ్మా. ఎందుకంటే నయోమి దేవుని ప్రేమను చూపించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నది. ఒక అత్తగా
ఆమె ప్రవర్తించలేదండి. ఆమెను నయోమిని చూస్తే ఒక కోడళ్ళు లేకుంటే ఒక అత్త అన్నట్లుగా, మరి వారి ముగ్గురు మధ్యలో అత్తా కోడళ్ళ సంబంధము కనబడదు, కానీ మరి తల్లి కూతుళ్ళ సంబంధము కనబడుతూ ఉంటుంది ప్రియులారా. వారి యొక్క మరి అత్తగారు ఏం కోరుకుంటుందండి? మీరు మీ సొంత ఇండ్లకి వెళ్ళిపోండి, భర్తలను చేసుకోండి, హాయిగా మీ కుటుంబాలలో ఉండండి అనేటువంటి మాటలు ఈ యొక్క నయోమి పలుకుతూ ఉందంటే, ఆమె క్రీస్తును కలిగి ఉన్నటువంటి స్త్రీగా, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి స్త్రీగా, యెహోవాను ధరించినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంత మంచితనము ఎవరిలో ఉందండి? ఈ మనుషులలో ఈ మంచితనము కనబడిద్దా? అయితే ప్రియులారా, ఆమె వారి బాగును కోరుకుంటుంది, వారు మంచిగా ఉండాలని కోరుకుంటుంది. వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అనేటువంటి దాన్ని పరీక్ష పెట్టినట్లుగా దేవుడు ఆమె చేత వారిని మీరు తిరగండి, మీరు మీ ఇండ్లకి వెళ్ళిపోండి అనేటువంటి మాటలో ఆమెతో పలికించినప్పుడు, మరి వారిలో ప్రియులారా చూడండి, 11వ వచనం నేను చదువుతున్నాను. నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా మరి కుమారుడు నా గర్భమున ఉందిరా. నేను ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా కానీ వారి కొరకు మీరు వెయిట్ చేస్తారా? కాబట్టి మీరు తిరగండి, బలవంతం చేస్తామన్నది, వారిని బలవంతం చేస్తామన్నది. ఇది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. యెహోవాను ఉత్తముడని రుచి చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ నయోమిలో మనకి దేవుని ప్రేమ కనబడుతూ ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించున్నటువంటి మాట ఆమెలో స్పష్టంగా కనబడుతూ ఉన్నది. తన్ను తాను ఎట్లా ప్రేమించుకుంటుందో తన కోడళ్ళకు కూడా ఆ విధంగా ప్రేమించేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నది. ఈ వ్యక్తిత్వం ఎవరిలో ఉంటుందో తెలుసండి? సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిలో ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆమెను మరి దేవుణ్ణి కలిగి ఉన్నది కనుక తన యొక్క కోడళ్ళ విషయమై వారి బాగోగులను ఆమె కోరుకుంటూ ఉన్నది. మీరు మరలండి, నా దగ్గర ఏముందమ్మా? కోట్ల ఆస్తులు లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు, ఇల్లు కూడా ఉన్నదో లేదో తెలియదు. అయితే మీరు వెళ్ళిపోండి. నేను బెత్లెహేమునకు వెళితే మరి అక్కడ నాకు ఇల్లు కూడా ఉన్నదో లేదో తెలియదు, నాకు ఆస్తులు లేవు, ఎకరాల పొలాన్ని నేను కలిగి లేను. కాబట్టి మీరు ఈ ముసలిదానితో రానేలా, నాతోటి వచ్చి మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు, మీరు నాతో రావద్దు, మీరు తిరిగి వెళ్ళండి అనేటువంటి మాట మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీ యొక్క మరి బంధువులు ఉన్నారు, మీ బంధువర్గం అంతా ఉన్నారు, మీ బాబాయిలు ఉన్నారు, వాళ్ళందరితోటి మీరు హాయిగా ఉండండి. ఇల్లు నివాసం అన్నదే నయోమితోటి 10 సంవత్సరముల సహవాసం. ఈ 10 సంవత్సరముల సహవాసంలో ప్రియులారా, నయోమి ఏ విధంగా లైఫ్ స్టైలు ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఈ భూమి మీద ఒక మానవుడిగా జీవించాలి, ఒక స్త్రీగా మనం ఏ విధంగా ఉండాలి, ఒక పురుషులంగా మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలన్న సంగతిని ఆమె దేవుని యొక్క ప్రేమను బట్టి తన యొక్క కోడళ్ళకు నేర్పించిందా అన్నట్లుగా ఉన్నది. నేర్పించింది ప్రియులారా, ఖచ్చితంగా నేర్పించింది. 10 సంవత్సరముల సహజీవనములో అమ్మా ఈ విధంగా మీరుండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, మీ యొక్క శరీరాలను మరి పాపం అంటకుండా మీరు కాపాడుకోవాలి, మీరు నోటి మాట ద్వారా కానీ మరి ఆలోచనలో కానీ మీరు తప్పిదములు చేయటానికి వీల్లేదు. ఆమె వారికి ఖచ్చితంగా బోధించే ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏడుస్తున్నారండి. వాళ్ళు ఇరువురు కూడా
ఆమెను చూసి ఏడుస్తున్నారు. అరే ఒక్కతే ఎట్లా పోతావు నువ్వు, మేము కూడా వస్తాం అత్తయ్య అంటే, మీరు తిరగండి, మీరు వెళ్ళండి గట్టిగా గద్దిస్తూ ఉన్నది ప్రియులారా. అయితే మరి చూడండి, వారు 14వ వచనాన్ని మనం చూస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. దేవునికి స్తోత్రం. బలవంతం చేస్తుంది మీరు వెళ్ళిపోండి అని. అప్పుడు ఓర్ప ప్రియులారా మరి తన యొక్క అత్తను ముద్దు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. రూతు ఆ యొక్క నయోమిని హత్తుకున్నది. ఏంటి, ఆమె దగ్గర ఏమన్నా బంగారం ఉన్నదా? నయోమి దగ్గర బంగారం ఏమన్నా ఉన్నదా అండి? ఆమె దగ్గర బంగారం లేదు. ఆమె దగ్గర కోట్లకు ఆస్తి ఏమన్నా ఉన్నదా? బెత్లెహేములో ఏమీ లేదు. ఆమె రక్త హస్తములతో ఉన్నది. ఆమె క్రీస్తును కలిగి ఉన్నటువంటి బిడ్డగా ఉన్నది. దేవుణ్ణి ధరించిన బిడ్డగా మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర దేవుడు ఉన్నాడు, ఈ లోకమును సృజించిన వాడు ఉన్నాడు, లోకాధిపత్యము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు కాపైనా రేపైనా ఆమె ఆశీర్వాదం పొందుకోగలదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరో నీకు అక్కరలేదు. దేవునికి స్తోత్రం. వారిని ఒక క్రమమైనటువంటి జీవితంలో పెంచినటువంటి నయోమి చూడండి, ఆ యొక్క రూతు మాట్లాడేటువంటి మాట చదివి సహాయం చేయమ్మా, మైక్ తీసుకొని. 15వ వచనం, 1వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. దేవునికి స్తోత్రం. ఇదిగో ఓర్ప వెళ్ళిపోయింది కదా తన జనుల యొద్దకు, మరి తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా వెళ్ళు అన్నప్పుడు మరి రూతు పలికేటువంటి మాటలో 16వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, మరి ఎవరైనా బిత్తరపోవలసిందే. రూతు ముందుగానే డిసైడ్ అయిపోయింది. ఏంటి అంటే, నేను అత్తయ్య గారితో ఉండాల్సిందే, నేను అత్తను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమెను విడిచిపెడితే నేను ఈ లోకములో కలవాల్సి వచ్చింది. ఆమెను విడిచిపెడితే నేను మరలా పాత జీవితానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఆమెను విడిచిపెడితే నా యొక్క తల్లిదండ్రులు, నా బ్రదర్సు, నా యొక్క అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మరి విగ్రహారాధన పాపంలో ఉన్నారు, వ్యభిచార పాపంలో ఉన్నారు. వారందరూ కూడా నన్ను మార్చేస్తారు. కాబట్టి నేను విడిచిపెట్టడానికి వీల్లేదు, నా అత్తతోటే నేను వెళ్ళాలి. డిసైడ్మెంట్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. మరలా పాత జీవితంలోనికి నేను పోవటానికి వీల్లేదు. నువ్వు రక్షణ పొందావు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవునితో సహవాసం చేస్తున్నావు. మరలా ఆ త్రాగుడు జీవితం నీకు అవసరమా? ఆ వ్యభిచార జీవితం నీకు అవసరమా? వదిలిపెట్టావుగా, బాప్తిసం తీసుకున్నావు కదా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కదా. ఓ సహోదరి, ఓ సహోదరుడా, పాత జీవితాన్ని వదిలిపెట్టినటువంటి నీవు మరలా దానిలోనికి వెళ్తావా? ఓర్ప పాత జీవితంలోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరములో క్రీస్తును కలిగి ఉన్నటువంటి ప్రార్థన చేసింది ఆమె. పాత జీవితంలోనికి మరలా వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. బాప్తిసం తీసుకుంటారు, యేసు ప్రభువుని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత మరలా పాత జీవితం వదిలిపెట్టరు. ఏదైనా ఛాన్స్ వస్తే పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ యొక్క మరి మురికి జీవితంలోనికి దిగజారేటువంటి పరిస్థితి నీకు ఈరోజు ఉన్నదా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? రూతు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఏంటి అనంటే,
నేను మరలా రోత జీవితంలోనికి పోవటానికి వీల్లేదు, పాప జీవితంలోనికి పోవటానికి వీల్లేదు. ఓర్ప ప్రార్థన చేయలేదా? 10 సంవత్సరములు దేవునితో సహవాసాన్ని కలిగి లేదా? ఆమె 10 సంవత్సరములు దేవునితో జీవించింది కదా. నయోమి నేర్పించింది కదా ప్రార్థన చేయటం ఏంటో. ఓర్పాకి నేర్పించలేదా? రూతుకు ఒక్కదానికే నేర్పించిందా ప్రియులారా? ఇద్దరికీ నేర్పించింది. ఇద్దరు కూడా క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరు ఆమె ప్రేమను పొందుకున్నారు. నయోమి వారి ఇరువురిని కూడా సమానంగానే ప్రేమించింది. ఎందుకంటే దేవుని ప్రేమ మరి ఎల్లలో లేనిది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ మరి అందరినీ ప్రేమించేటువంటి ప్రేమ. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అందుకోసమే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని అందరికీ ప్రభువుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, ఓర్ప మరి ఏం చేసిందండి? పాత జీవితంలోకి వెళ్ళిపోయింది, రోత జీవితంలోకి వెళ్ళిపోయింది. మరలా మరి తాను చేసినటువంటి బొమ్మలని మొక్కటానికి వెళ్ళిపోయింది. కానీ ప్రియులారా, ఈ యొక్క రూతమ్మ మాట్లాడుతున్నటువంటి మాట మరి చాలా గ్రేట్గా కనబడుతూ ఉన్నది. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుందో చూడండి. 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రూతమ్మ మాటలను బట్టి ప్రియులారా చూడండి, రూతమ్మ ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుంది. రూతమ్మ ఎంత మంచి మాటలు మాట్లాడుతుందో మనము గమనించాలి ప్రియులారా. ఆమె గొప్పగా మాట్లాడుతుంది. యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అంటే ప్రియులారా, మనం చూసినట్లయితే యెహోవా మాట ఎత్తుతూ ఉన్నది. ఈమెమైపోయిందండి? ఇశ్రాయేలీయులలో కలిసిపోయింది, ఒక క్రైస్తవురాలు అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. యెహోవా పేరెత్తుతున్నది, యెహోవాను గణపరుస్తూ ఉన్నది. వాళ్ళ దేవతలను పక్కకు పెట్టేసింది. దేవునికి ఆమె మరి బానిస అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె దేవుని పట్ల విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. ఏమంటుందో తెలుసా అండి? నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. డిసైడ్ అయిపోయింది, నేను మా అత్తగారిని విడిచిపెట్టడానికి వీల్లేదు. కోట్ల ఆస్తి ఉన్నదా ఈ రోజుల్లో ప్రియులారా? కోట్ల ఆస్తి ఉంటేనే మరి వెంబడిస్తారు. ఆమె దగ్గర ఏమన్నదో చూస్తారు. భర్త చనిపోయినా కానీ వదిలిపెట్టకుండా తన యొక్క బంధువుల్ని, తన తల్లిదండ్రుల్ని, తన అక్క చెల్లెలను, తన రక్త బంధువులందరినీ కూడా విడిచిపెడుతుంది అంటే ప్రియులారా, ఆమె మరి ఎవరి చేత ఆకర్షించబడుతుంది అన్నది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆమెను ఆకర్షించాడు, దేవుడు ఆమెను ఆకర్షిస్తూ ఉన్నాడు, దేవుడు ఆమెను ప్రేరేపిస్తున్నాడు. నయోమితో నువ్వు వెళ్ళు. దేవునికి స్తోత్రం. నయోమిలో ఏమన్నదండి? నయోమిలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఒక్కసారి బహుశా ఋతు వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంది. నేను మరలా మా ఇంటికి వెళ్ళిపోతే విగ్రహారాధన చేయాలి. మా ఇంటికి వెళ్ళిపోతే మా వాళ్ళందరూ కూడా త్రాగుల్లో ఉంటారు,
మా వాళ్ళందరూ కూడా వ్యభిచారంలో ఉంటారు, మా వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండరు. నేను ఇప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను, మా అత్తగారితో ఉన్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి రోత జీవితము నాకు అవసరం లేదు, పాత జీవితం నాకు అవసరం లేదు. మనం కూడా ప్రియులారా చాలాసార్లు రోత జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. రోత జీవితాన్ని, పాత జీవితాన్ని, విడిచిపెట్టినటువంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటే పరలోక రాజ్యంలోకి ఏ విధంగా ప్రవేశిస్తావు? త్రాగుడు మానేసావు కదా, వ్యభిచారం మానేసావు కదా, విగ్రహారాధన మానేసావు కదా, అబద్ధాలు మానేసావు కదా, తిట్టడం మానేసావు కదా, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం మానేసావు కదా. అవన్నీ కూడా మరలా నువ్వు హత్తుకుంటున్నావు అంటే, అవన్నీ కూడా నువ్వు కావాలంటున్నావు అంటే, పాత జీవితంలోనికి పోతే నీకు పరలోక రాజ్యములో స్థానము ఏ విధంగా ఉంటుంది ప్రియులారా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఒక సహోదరి, ఓ సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీ నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నా కుమార్తె మంచిగా జీవించాలి, నా కుమార్తె అబద్ధాలు ఆడొద్దు, నా కుమార్తె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, నా కుమారుడు నాతోటే ఉండాలి, నా కుమారుడు నా దగ్గర ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటాడు. రూతు ఆమె కోరుకుంటుంది ఏంటి అంటే పరిశుభ్రమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం. మరలా ఆమె తన యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళితే ప్రియులారా అక్కడ ఆమెకు అన్ని భోగాలు దొరుకుతాయి, కానీ ఆమెకి ఇష్టం లేదు. నేను గంజి నీళ్లు త్రాగినా కానీ, కరువులో ఉన్నప్పటికీ, నా అత్త దగ్గర డబ్బు లేకున్నప్పటికీ నేను పరిశుభ్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈమె ఒక్కదానిలోనే ఎంత పరిశుద్ధతను నేను చూస్తున్నప్పుడు, ఎంత మంచి ప్రవర్తనను చూస్తున్నప్పుడు, ఈమె నయోమిలో ఇన్ని మంచి క్వాలిటీస్ నేను చూస్తూ ఉన్నప్పుడు, ఆమె జన్మలో ఇంకా ఎంత మంచి క్వాలిటీస్ ఉంటాయో నేను కనుగొనవలసిందే. వారితో నేను నివాసం ఉండాల్సిందే, వారితో నేను సహవాసం చేయాల్సిందే, ఆ దేశమునకు నేను వెళ్ళవలసిందే. ఎంత గొప్ప నిర్ణయం అండి! నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను. డిసైడ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేములో చూడగానే ప్రియులారా అందరూ మరి ఈమె నయోమి కాదా అని అందరూ కూడా మరి నయోమి దగ్గరకు వచ్చారు. అప్పుడు నయోమి మాట్లాడుతున్నటువంటి మాట ఏమో తెలుసండి? మరి చూడండి 22వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యావల కోత ఆరంభములో బెత్లెహేమునకు చేరిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 20వ వచనం ఇక్కడ చదవమ్మా. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదానై వెళ్ళితని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. దేవునికి స్తోత్రం. ఆమె బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధితోటి వెళ్ళిందట. ఆమె మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు పిల్లారా, ఆమె భర్తను కలిగి ఉన్నది, తన యొక్క కుమారులను కలిగి ఉన్నది. ఆమె మరి రూతు ఒక్కదానితోటి వచ్చింది. మోయాబు దేశంలో
తన భర్త చనిపోయాడు, మహలోను కిలియోను ఇద్దరు కూడా చనిపోయారు. మరి రూతును సంపాదించుకొని రూతుతో వచ్చింది. క్రీస్తును ధరించినటువంటి ఒక స్త్రీని, మరి రూతుని క్రీస్తును ధరించినటువంటి బిడ్డగా తయారు చేసుకొని క్రీస్తుని హత్తుకున్నటువంటి బిడ్డగా, మరి నయోమిని హత్తుకున్నటువంటి బిడ్డగా రూతు తయారు చేయబడి, మరి మోయాబు దేశంలోనే తయారు చేయబడి మరలా బెత్లెహేమునకు వచ్చింది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, వారి ఇరువురు కలిసి తన ఇంట్లోకి వచ్చారు. ఇల్లు ఉన్నది, నయోమికి ఇక్కడ ఇల్లు ఉన్నది. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, వారి ఇరువురు కూడా హ్యాపీగా వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆమె, మరి బోయాజు అనేటువంటి వ్యక్తి మంచి ఆస్తిపరుడుగా ఉన్నాడు. అతని పొలంలోనికి ఈమె వెళ్ళి మరి అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకొని, నేను పరిగి వేరుకోవటానికి వెళ్తాను, ఎవని కటాక్షమును నేను పొందుకుంటానో వాని కటాక్షాన్ని పొందుకొని నేను పరిగి వేరుకొని వస్తాను అత్తయ్య అంటే, వెళ్ళమ్మా అనేసి మరి ఏవల కోత సమయంలో ఆమె పరిగి వేరుకోవటానికి బోయాజు అనేటువంటి ఒక ఆస్తిపరుడు మంచి వ్యక్తి అయినటువంటి బోయాజు యొక్క పొలంలోనికి వెళ్ళింది. అక్కడ గమనిస్తూ ఉన్నది. అయితే ఆ యొక్క పని వాళ్ళను అడిగింది పర్మిషను, ఇక్కడ పరిగి ఏరుకోవచ్చా అంటే ఏరుకోమ్మా అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బోయాజు మరి బెత్లెహేము నుంచి అక్కడికి వచ్చాడు. చూడండి 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువమ్మా. 4వ వచనం చదువు. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండునుగా కానీ చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చే రావటం ఏమంటున్నాడండి? రూతమ్మ ఎవరు? కొత్త స్త్రీ. ఆ రూతమ్మ ఎవరు? ఒక మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీ. ఆమె చూస్తూ ఉండగా బోయజు వచ్చాడు, పొలానికి వచ్చాడు. ఆ పొలంలో ఆమె పరిగె ఏరుకుంటుంది. వెనక భాగంలో పరిగె ఏరుకుంటున్నటువంటి స్త్రీ కనబడది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన వచ్చి ఏమంటున్నాడు? యెహోవా మీకు తోడుగా ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం. ఆయన మాటల్లో మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ రూతు గమనిస్తూ ఉన్నది ఏంటి అనంటే, బోయాజు ఎలాంటివాడు, బోయాజు ఎలాంటివాడు. బోయాజు అంటున్నాడు, యెహోవా మీకు తోడుగా ఉండుగాక అని ఆ యొక్క కోత కోయి వారితో అంటూ ఉండగా వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నిన్ను దీవించునుగాక అన్న తర్వాత ప్రియులారా, ఈ అమ్మాయి ఎవరు అని అంటే, మరి ఆ యొక్క నయోమితో వచ్చినటువంటి యవనస్తురాలైనటువంటి మోయాబీరాలు అని అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినప్పుడు, మరి బోయాజు మరి ఆమెతోటి రూతుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం మనం చదివితే, 2వ అధ్యాయము 8వ వచనం చదివితే, నా కుమారి 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. అమ్మా నువ్వు ఇక్కడనే ఉండు, పనికత్తెలతోటే ఉండు, మంచిగా ఇక్కడ భోజనం చేయి, అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం, మంచిగా ఉండు. నీవు నీ యొక్క పెనిమిటి మరణించిన తర్వాత మరి నీ అత్తకు చేసిందంతా నేను విన్నాను. కాబట్టి నీ అత్తకు నువ్వు ఏం చేశావు? నీ అత్తతో నువ్వు వచ్చావు. ఇంకొక కోడల కూడా ఉన్నదట, ఆమె రాలేదట, కానీ నువ్వు వచ్చావు. కాబట్టి యెహోవా, మరి నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. మరి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి.
ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చిందండి నా రూత్? ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. నయోమిని వెంబడించింది, నయోమితోటి వచ్చింది, పరిగె వేరుకోవటానికి వెళ్ళింది బోయాజు పొలంలోనికి. అక్కడ బోయాజు ఆమెతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏమైనా తెలుసండి? నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు వచ్చి అన్నావు. రెక్కల క్రింద అనగానే పిల్లారా, మనకి కోడి గుర్తు రావాలి. కోడి కాకులు కనపడ్డాయి అనుకోండి, మరి ఆ కాకులు లేకుంటే గద్దలు కోడి పిల్లలను వేటాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇది గమనించి కొక్కో అంటది. కొక్కో అనగానే వెంటనే ఆ బయట తిరుగులాడుతున్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న కోడి పిల్లలన్నీ కూడా తన రెక్కల క్రిందికి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొక్కో అనగానే దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క కోడి సిగ్నల్ ఇచ్చేసింది, మీకు ప్రమాదం ఉన్నది. కొక్కో అంటది, మీకు ప్రమాదం ఉన్నది అని మరి చెప్పగానే, కొక్కో అనగానే ఆ యొక్క చిన్న చిన్న మరి చిక్స్ అన్నీ కూడా ప్రియులారా ఆ రెక్కలు చాపి కొక్కో అంటది కాబట్టి వెంటనే ఆ రెక్కల క్రిందకి ఆ కోడి పిల్లలు వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ప్రియులారా తన రెక్కల క్రింద మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. నీవు ఆయన ఎదుట నివాసం ఉన్నట్లయితే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా తన రెక్కల క్రింద సురక్షితంగా కాపాడేటువంటి దేవుడై అన్నాడు. సాతాను యొక్క చేతికి దేవుడు అప్పగించేటువంటి దేవుడుగా మన దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. రూతముతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ఈ దేశానికి వచ్చావు, నీ దేశాన్ని వదిలిపెట్టావు. బోయాజు మాట్లాడుతున్నటువంటి మాట, నీ దేశాన్ని వదిలిపెట్టావు. మోయాబు దేశంలో ఏ విధంగా ఉంటుందో నేను ఎరుగుదునమ్మా. నువ్వు ఆ దేశాన్ని వదిలిపెట్టావు, అక్కడ కల్చర్నంతా వదిలిపెట్టావు, ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టావు, ఆ యొక్క దుర్మార్గమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టావు, ఆ యొక్క మరి దొంగ ఊబి లాంటి జీవితాన్ని వదిలిపెట్టావు. ఈరోజు క్రైస్తవుడా, ఈరోజు దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు. నీ జీవితాన్ని వదిలిపెడుతున్నావా? నీ రోత జీవితాన్ని వదిలిపెడుతున్నావా? నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు కోసం నేను జీవించాలి, ఆయన రెక్కల చాటులో నేను భద్రంగా ఉండటానికి ఆయన సన్నిధికి నేను రావాలి అని కోరుకుంటున్నావా? రూతమ్మ అయితే ఆయన సన్నిధికి వచ్చింది, రొట్టెల ఇంటికి వచ్చింది, బెత్లెహేముకి వచ్చింది, మోయాబు దేశాన్ని వదిలిపెట్టింది, పాప జీవితాన్ని వదిలిపెట్టింది, ఆమె రోత జీవితాన్ని వదిలిపెట్టింది. ఓ సహోదరుడా, మరి నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వస్తున్నావా? నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? ఈరోజు ఒక క్రైస్తవుడికి నేను ప్రశ్న వేస్తున్నాను. ఓ క్రైస్తవుడా, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? ఆయన రెక్కలు రెడీగా ఉన్నాయి. ఆయన రెక్కలు చాచి, నా కుమారుడా, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు, నీ రోత జీవితాన్ని వదిలిపెట్టు, నీ యొక్క మరి దుర్మార్గమైనటువంటి నడకను వదిలిపెట్టి నా యొక్క మార్గంలోకి రా అని ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను అర్జిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను దినమెల్లా చేతులు చాచి, నా కుమారుడు నా దగ్గరకు వస్తే బాగు, ఆ యొక్క జీవితాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే బాగు, నేను నా రెక్కల కింద నా కుమారుని నేను సురక్షితంగా ఉంచుతాను, నా రెక్కల కింద అయితే అతను క్షేమంగా ఉంటాడు. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో లోకములో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు నా కుమారుడు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరకు వస్తే బాగు అని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా, రూతమ్మ మరి దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చింది. అదే విషయాన్ని బోయజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పిల్లారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మరి యవనస్తురాలైనటువంటి మరి రూతమ్మని నేను ఆమెకు పెళ్లి చేయాలని
ఆలోచన నయోమిలో కలిగింది. చూడండి దేవుని ప్రేమ. మరి పెళ్లి చేయాలని, కోడలకే పెళ్లి చేయాలని కోరుకునేటువంటి అత్తలు ఉంటారండి. కోడలకి పెళ్లి చేయాలి, ఆమె క్షేమాన్ని కోరుకోవాలి. మరి అత్తలంటే అట్లా ఉంటారండి. కోడల మీద యజమాయిషి, కూతురు మీద కూడా యజమాయిషి చూపించే మరి తల్లులు కూడా కనపడుతూ ఉంటారు. నేనే బాగుండాలి అనేటువంటి విధానం కనబడుతూ ఉంటుంది పిల్లారా. అలాంటి మరి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం నయోమిని చూస్తే పిల్లారా, నయోమి తన యొక్క కోడలకి పెళ్లి చేయాలి. ఆమె యవనస్తురాలు కాబట్టి ఆమెకు పెళ్లి చేయాలన్నటువంటి ఆలోచన నయోమిలోకి వచ్చింది. కాబట్టి మరి ఆమె మరి ఆ బోయజ్ దగ్గరికి మరి యొక్క రూతుమును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పంపించినప్పుడు మరి అతడు ఆ యొక్క మరి ఆ రూతుమని ఏమంటాడో తెలుసండి, ఒక మాట, శ్రేష్టమైనటువంటి మాటని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 10వ వచనం చదవమ్మా. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన ఎక్కువైనది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క బోయజ్ దగ్గరికి తన అత్త మరి చెప్పినటువంటి విధంగా బోయజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బోయజ్ మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారి, మరి నీ యొక్క మరి విధానం చూస్తూ ఉంటే యవనస్తురాలివి, నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నువ్వు వెంబడించకుండా నీవు మరి ఒక నీ అత్తగారి యొక్క ప్రాంప్టింగ్ను బట్టి నా దగ్గరకు వచ్చావు. కాబట్టి నీ యొక్క మునుపటి ప్రవర్తన కంటే నీవు నీ యొక్క వెనకటి ఇప్పుడు ప్రవర్తన చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది. నీవు నిజంగా యెహోవా దీవెన పొందుకున్నటువంటి దానవు, యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు. నేను మరి నీకు పెళ్లి చేసుకుంటానమ్మా, కానీ నాకంటే మరి మీకు సమీప బంధువు ఒకడున్నాడు, అతన్ని అడిగిన తర్వాత అతను చేసుకోనంటే నేను నిన్ను చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. మరి రూతమ్మ తన పరిశుద్ధతను ఇక్కడ మనం గమనించవచ్చండి. దేవునికి స్తోత్రం. రూతమ్మ యొక్క పరిశుద్ధత, తాను మరి పరిశుద్ధతను కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరినో ఒకరిని చూసుకోవచ్చు కదను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆమె మరి దేవుని చేతనే ఏర్పరచబడినటువంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక నిర్ణయానికి వచ్చింది. తన అత్తగారు చెప్పినటువంటి విధంగా. దేవునికి స్తోత్రం. ఆమెకి ఏమి కోరికలు? ఆ యవనస్తురాలు ఎంత మరి గొప్పగా కనబడుతుందో చూడండి దేవుని ఎదుట. తన అత్తగారి చేత, తన అత్తగారికి ఏమైందండి, ఆమె ఒక శిశురాలైపోయింది. దేవునికి స్తోత్రం. అత్తగారు చెప్పినట్లుగా బోయజ్ దగ్గరికి వెళ్ళు, అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే అక్కడికి వెళ్ళింది. అమ్మా, నాకంటే మరి దగ్గర బంధువుడు ఒకడున్నాడు, అతను అడిగిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. దేవునికి స్తోత్రం. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీవు వెంబడించలేదు. నీ యవన ప్రాయములో నీ పరిశుద్ధతను కాపాడుకున్నావు కాబట్టి దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి 4వ అధ్యాయంలో మరి ఇతను మరి పంచాయతీ పెడతాడు. ఒక 10 మంది ఇజ్రాయేలీల పెద్దలను పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత వారందరూ కూడా వస్తారు. మరి ఎలిమెలెకు కుటుంబానికి దగ్గర బంధువు అయినటువంటి అతన్ని కూడా పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ప్రియులారా, మరి చూడండి, వాళ్ళని పిలిపించి మరి వారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క ఎలిమెలెకు దగ్గర బంధువు అయినటువంటి వ్యక్తి
మరి రూతును చేసుకోవటానికి, మరి ఆ యొక్క కుటుంబాన్ని విడిపించటం కోసం అతను ఇష్టపడలేదు కనుక ఇతనే విడిపించడానికి సిద్ధమవుతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక వచనాన్ని మనం చదవండి. మరి 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు పురద్వారము నుండి ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమునకు వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదాయను దానిగాను చేయునుగాక. దేవునికి స్తోత్రం. లేయాను మరి రాహేలును పోలినదిగా చేయుగాక అనేసి మరి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం ఏమని చదివిస్తూ ఉన్నది ప్రియులారా? ఆ యొక్క స్త్రీ మరి గొప్పగా దీవించబడినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. ఆ యొక్క మరి నయోమికి మరి వాళ్ళందరూ కూడా ఒక మాట అంటారు. ఏమని తెలుసండి? ఈ స్త్రీ మరి నిజంగా 7 కుమారుల కంటే నీకు ఎక్కువైనది కాదా? ఆ తర్వాత మరి బోయాజు పెళ్లి చేసుకుంటాడు రూతును. వారిరువురు మరి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లారా వారికి పుట్టినవాడే మరి ఒబేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈ ఒబేదు అనేటువంటి వ్యక్తిని కంటుంది. ఈ ఒబేదు మరి అదేవిధంగా మరి ఈ వంశంలోనే ప్రియులారా, ఈ యొక్క పెరేసు వంశంలోనే దావీదు కూడా పుడతాడు. ఇదే వంశావళిలో ప్రియులారా యేసుక్రీస్తు కూడా పుడతారు. అయితే యేసుక్రీస్తు లోకరక్షకుడుగా మరి ఆ యొక్క రూతు వంశములో నుంచే, బోయాజు వంశములో నుంచే, ఒబేదు వంశములో నుంచే వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే నయోమి ఒక క్రీస్తును ధరించినటువంటి స్త్రీగా ఇంకొక స్త్రీని రూతును కూడా క్రీస్తును కలిగి ఉన్నటువంటి స్త్రీగా చేసింది. దేవునికి స్తోత్రం. మరి నీ జనమే నా జనం. ఇప్పుడు ఈ జనమందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా ఎవరు జనమయ్యారండి? మరి రూతమ్మ జనమయ్యారు. రూతమ్మ దేవుడయ్యాడు. రూతమ్మ వంశములోనే, అనగా రూతమ్మ గర్భము నుంచి వచ్చిన వాడే దావీదు. రూతమ్మ గర్భము నుంచి వచ్చిన వాడే మరి యేసుక్రీస్తు ప్రభువారు. వంశావళి గ్రంథములో మరి రూతమ్మ పేరు కూడా రాయబడి ఉన్నది. 5 స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు యేసుక్రీస్తు వంశావళి గ్రంథములో. అయితే ప్రియులారా ఆ పేర్లలో రూతమ్మ పేరు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. మోయాబు దేశం నుంచి వచ్చింది. అయినా కానీ క్రీస్తును హత్తుకున్నటువంటి స్త్రీగా ఆమె మనకు కనబడుతూ ఉన్నది ప్రియులారా. మరి కాబట్టి క్రీస్తును ధరించినటువంటి ఈ స్త్రీని చూస్తున్నావు కదా. మరి ఈరోజు మరి నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీవు క్రీస్తుని ధరించిన వాడవుగా, మరి లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తును కలిగి ఉన్నటువంటి వాడవుగా నువ్వు ఉన్నావా? క్రీస్తును ధరించినటువంటి బిడ్డగా నువ్వు లేనట్లయితే ఈరోజు దేవుని వాక్యం నీతో, నాతో, మనందరితో హెచ్చరిక చేస్తుంది. ఏమనంటే తెలుసండి, మనమందరము కూడా క్రీస్తుని ధరించినటువంటి బిడ్డలంగా ఉండాలని, క్రీస్తును కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉండాలని, క్రీస్తును వెంబడించినటువంటి బిడ్డలంగా మనం ఉండాలని మరి కోరుకుంటూ ఉంటుంది. ఓర్పా కోల్పోయింది. మరి రూతు క్రీస్తును పొందుకున్నది. మన నయోమితో పాటు ఆమె సహజీవనం చేయటానికి బెత్లెహేముకు వచ్చింది. దేవుని ఆశీర్వాదం పొందుకున్నది. ఒకప్పుడు మరి బోయాజు పొలంలో పరిగ వేరుకున్నటువంటి రూతమ్మ ఆ యొక్క పొలానికే యజమానురాలైంది. అలాంటి కృప దేవుడు క్రీస్తును నమ్మినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆ విధంగా దీవించునుగాక. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మనమందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ చుట్టూ కంచి వేయండి.
బాబీ చుట్టూ కంచి వేయండి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. జయబాబుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భార్గవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బాబీ వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జయబాబు స్కూల్కి వెళ్తూ వస్తూ పోతూ ఉండగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని అయా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. ఇవ్వండి ప్రభువా, నీకు వందనాలు. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కిషోర్ చుట్టూ కంచి వేసినాము, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శృతిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా, నీకు వందనాలు. వారు ఇల్లు కట్టుకుని చూడగా దీవించిన ఆయన ఆశీర్వదించండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అభిషేక్ని ముట్టుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. నీ కుమారుని జాబుని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. జడని జశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బిడ్డల చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడు ఖండించండి తండ్రి, నీకు వందనాలు. విజయరాజు కుటుంబాన్ని వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు దీవించండి తండ్రి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. కనకరం చూపించండి, నీకు వందనాలు. కనకరాజు గారి కుటుంబాన్ని, జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, అనసూయం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించు. మార్తమ్మ గారి కుటుంబాన్ని, ఉలిదే గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దుర్గే గారిని ముట్టుకోండి ప్రభా, నీకు వందనాలు. డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎలవంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానే గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యశ్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓయి ఫ్రెండ్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాలు వెంకటరత్నం కుటుంబాన్ని, పూరి సింగ్ గారి కుటుంబాన్ని, అయా ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, అయా శేఖర్ చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. అదేవిధంగా తండ్రి అయా ఈ సమయంలో ప్రభా చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమ్మను వారికి ఇచ్చిన నలుగురు పిల్లలను దీవించండి. సంజయ్ కుటుంబాన్ని, కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి యొక్క బిజినెస్ని ముట్టుకోండి ప్రభా. అయ్యా వారికి ఇచ్చిన బాబు పాపను జ్ఞాపకం చేసుకోండి. శారద గారిని ముట్టుకోండి, నరేందర్ని ముట్టుకోండి ప్రభా. నీ కుమారుడు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడు ఖండించండి తండ్రి. మంచి సంబంధం ఏర్పాటు చేసి నడిపించండి. నాగరత్నం గారి కుటుంబాన్ని, సరితాన్ని ముట్టుకోండి, సునీల్ని ముట్టుకోండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సురేష్ గారిని ముట్టుకోండి ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర పడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి నీ చిత్తును నడిపించండి ప్రభా. ఈ యొక్క లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవెనలు కుమరించి నీ కృపతో బలపరిచి నడిపించండి ప్రభు, నీకే వందనాలు. తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించమని తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ జీవాధిపతి అయానికే వందనాలు చెల్లిస్తూ, జీవం కలిగినటువంటి మా తండ్రి, మా రక్షకుడా, కోట్లాది స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ సహవాసం ఇప్పుడున్నప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్.